హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మామ్ ఐడియాస్. ఇవాళ వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికోసం నేను ఒక్కో కప్పు చొప్పున ఉలవలు, పెసర్లు, మినపప్పు, ఇవి కొరలు, రాగులు, శనగలు, అలాగే కందులు, బియ్యం వచ్చేసి 2 కప్పులు తీసుకున్నానండి. వీటిని మనం మంచిగా 2 times వాష్ చేసుకోవాలి. మనకి ఇంకా ఏవైనా మీకు అవైలబుల్గా ఉంటే వాటన్నింటినీ వేసుకోవచ్చు. వీటిని మనం 2 times వాష్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 6 to 8 hours నానిన వాటన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. దోశ పిండిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీనికి సరిపడా మనం ఉప్పుని కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక దోశల్లాగా ప్యాన్ పైన పోసుకోవాలి. ఈ దోశని మనం బోత్ సైడ్స్ కాల్చుకోవాలండి. ఎందుకంటే మనం పప్పులన్నింటినీ డైరెక్ట్గా వేసేసుకున్నాం కదా, పొట్టు తీయకుండా. అందుకని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. అన్ని మిల్లెట్స్ని జాయిన్ చేసుకొని చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది దోశ అని చెప్పుకోవచ్చండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మామ్ ఐడియాస్.